అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవాని. ఈరోజు అప్పడాలు చేశాను మినప్పిండితో. చూడండి, చక్కగా పొంగుతున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఒక మాట, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి చూపిస్తుందంట. శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. అన్నీ అన్నది వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు 300 గ్రాములు మినపగుళ్ళు తీసుకున్న వాటిని క్లాత్లో పోసి తుడిచాను అనమాట. కడిగితే అప్పడాలకి కొంచెం జిగురుపోయినట్టు ఉంటుంది, నాకు నచ్చలేదు ఒకసారి, అందుకని అలా తుడిచి చెరిగాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి పట్టుకుని జల్లించుకోవాలి. జల్లిడిని సన్నగా ఉండదు తీసుకోండి, మళ్ళీ బరకదుంటే కొంచెం పిండి బరకగా వస్తుంది, అందుకని సన్నగా ఉండ జల్లీలో జల్లేయండి. ఇప్పుడు మళ్ళీ రవ్వలా ఉంది కదా, దాన్ని కూడా పట్టుకుని అంత మెత్తగా పిండి పట్టుకోవాలి. పిండి ఇప్పుడు అది 300 గ్రాములు తీసుకున్న మినపగుళ్ళు, ఉప్పు కొంచెం చాలు, ఎక్కువ పట్టదు. అది వంట సోడా 1 స్పూను, ఆ 2 వేసి పిండిని బాగా కలుపుకోవాలి. అలా కలిపినాక నీళ్లు తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. ఎక్కువ పోయొద్దు ఒకటేసారి. పిండి పలసగా కలిపితే అప్పడాలు రావు, అందుకని పిండిని గట్టిగా కలుపుకోవాలి. అట్లా కొంచెం కొంచెం పోస్తా గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు అక్కడ కొంచెం ఇంకా పొడి పొడిగా ఉంది కదా, అందుకని చేయి తడి చేసుకుని అదంతా కలిపాను అన్నమాట. అలా కలిపితే సరిపోతుంది, పలసగా కలపొద్దు, మరీ గట్టిగాను కలపొద్దు, దంచులు ఇరిగిపోతాయి. 2 స్పూన్లు నూనె వేస్తున్నా. ఇప్పుడు మొత్తం 3 పట్టినాయి అన్నమాట, 3 స్పూన్ల నూనె. అట్లా నూనె వేసి బాగా కలుపుకోవాలి. అది మినప్పిండి కదా, చాలా జిగురుగా ఉంటుంది. అట్లా ఏళ్ళతో ఒత్తి బాగా కలపాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత అప్పడాలు బాగా వస్తాయి. మళ్ళీ ఒక 1/2 స్పూన్ వేసాను, మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నా. ఇప్పుడు వేసి ఉండని నున్నగా చేసి మూత పెట్టుకోవాలి. చూడండి, అలా కలుపుకోవాలి పిండిని. ఒక 20 నిమిషాలు ఆ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకున్న 20 నిమిషాల తర్వాత పిండి నానితే బాగుంటుంది, అప్పడాలు బాగా వస్తాయి అన్నమాట. అట్టా అప్పడాల కర్రతో నన్నా కొట్టండి, చేత్తో నన్నా బాగా పిసకండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు రోటికి, నేను రోట్లో దంచుతున్న రోటికి నూనె రాశాను అన్నమాట. 8 నిమిషాలు అట్టా దంచాను నేను. పిండి బాగా వచ్చింది. మీకు ఎలా కుదిరితే అలా పిండిని మాత్రం బాగా మద్దన చేయాలి, మెత్తగా రావాలన్నమాట, అప్పుడు అప్పడాలు బాగుంటాయి. ఇప్పుడు ఆ పిండి అయిపోయింది. రోట్లో తొక్కటం ఇలా రాయి మీద వేసి అలా పొడవుగా చేసి 2గా చేశాను. వాటిని ఒకటి తీసుకుని మనకు అప్పడానికి సరిపోయేటంతలా వచ్చే వరకు సన్నగా చేయండి, పామల్లే. అలా చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అవన్నీ కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటిని మళ్ళీ రౌండ్గా చేసి బిళ్ళలు చేసుకోవాలి. చేసుకుని ఆ గిన్నెలో పెట్టి మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఆరిపోతే బీసుకుపోతే అప్పడం రాదు, అందుకని అన్నీ అలా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంక అప్పడాలు చేసుకోవాలి. అప్పడాన్ని మెల్లిగా చక్కగా రౌండ్గా పలసగా చేసుకోవాలి. ఓ పక్క లావు ఓ పక్క మందం వస్తే మళ్ళీ అప్పడాలు కాల్చినప్పుడు పొంగవు అన్నమాట. పలసగా బాగా చేసుకోవాలి. అప్పడాన్ని చుట్టూ సమానంగా ఒత్తుకోవాలి. అలాంటి మూత తీసుకుని అప్పడాన్ని కట్ చేసుకోవాలి. కొంచెం రౌండ్ రాకపోయినా పర్లేదు, కానీ అప్పడం మాత్రం పలసగా రావాలి, ఎందుకంటే కట్ చేసుకుంటామని, అందుకని అన్నమాట. చూడండి, అప్పడం ఎంత పలసగా వచ్చిందో, బాగా వచ్చింది, బాగుందన్నమాట. అలా చేసుకోవాలన్నీ. అప్పడాల కర్రతో గబగబా పెద్ద పూరి అన్నట్టు అన్నామనుకోండి చపాతీకి, మళ్ళీ ఇది రాదనమాట, అందుకని జాగ్రత్తగా మెల్లగా చేసుకోవాలి. అప్పడాన్ని చేసి అలా కట్ చేసుకుని అన్నీ అంతే చేసుకోవాలి. 300 గ్రాముల పిండికి 30 అప్పడాలు అయినాయి. చూడండి ఎంత బాగుందో అప్పడం. అన్నీ పిండి బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట అప్పడాలు.
ఇప్పుడు ఈ అప్పడాలను ఒక గంట సేపు లోపల అట్టు పెట్టాను, అటు ఇటు తిప్పి మళ్ళీ ఒక గంట పైన బయట ఎండలో పెట్టాను. ఎండలో పెట్టి అటు ఇటు తిప్పి మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందాక చుట్టూ వచ్చిన పిండి ఉంది కదా, మిగిలింది అప్పడం చుట్టూ వచ్చింది, దాన్ని కొంచెం నీళ్ళల్లో అటు ఇటు ముంచి ఆ నీళ్ళన్నీ వదిలిచ్చేయండి. మళ్ళీ గట్టిగా బాగా పిసకాలి పిండిని, ఇంకొంచెం గట్టిగా ఉండుద్ది ఇది, ఎందుకంటే చుట్టూ తీసాం కాబట్టి. మళ్ళీ అప్పడాలు చేసుకోవాలి దాన్ని కూడా. ఇవి లోపల ప్యాన్ కింద పెట్టాను. చూడండి అప్పడాలు లేస్తున్నాయి కదా, అట్ట లేకోకుండా ఉండటానికి అటు అప్పడం మీద కొంచెం ఎక్కించి పెట్టాను అనమాట. ఎక్కువ లేగో ఇలా సాయంత్రం వరకు అట్టు పెడితే చక్కగా ఎండిపోయినాయి అప్పడాలన్నీ ఓ డబ్బాలో తీసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. అవి చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో కొంచెం అప్పడాన్ని అలా తుంచి చూడండి, అప్పుడు అప్పడం వేయండి. ఎక్కువ ఆయిల్ కాగితే అప్పడం తొందరగా మాడిపోతుంది, అందుకని ఎక్కువ కాగనేయొద్దు. చూడండి చక్కగా పొంగింది కదా, బాగా కాలింది, చాలా బాగున్నాయి అప్పడాలు, చాలా రుచిగా ఉన్నాయి. ఇలా మీరు కూడా చేసి చూడండి, వండి చూడండి. ఒకసారి మళ్ళీ లైక్ చేసి షేర్ చేయండి. ఇలా మీరు కూడా చేసి చూడండి, తిని చూడండి, ఎలా ఉందో కామెంట్ చెప్పండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, అలా ఇరగదీసి అప్పడం ఇలా అంటే చక్కగా పొడుము పొడుము అయిపోయిందనమాట. చాలా బాగున్నాయి, అదిగో చూడండి.